ఈ మాట చెప్పండి అందరూ. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఈ మాటలు బోయాజు అనే వ్యక్తి రూతు అనే ఒక స్త్రీతో చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యాన్ని విందాం. మనకందరికీ తెలుసు, నయోమి తన భర్త అయిన ఎలీమెలెకుతో బెత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందమ్మా? మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో కొన్ని సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు వాళ్ళు కాపురం ఉన్న తర్వాత ఏమైంది, తన 2 కుమారులకు పెళ్ళిళ్ళు చేసింది. పెద్ద కుమారునికి పెళ్లి చేస్తే అతని భార్య పేరు ఓర్ప, రెండో కుమారునికి పెళ్లి చేస్తే అతని భార్య పేరు రూతు. అయితే కొద్ది రోజుల తర్వాత భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు. పురుషులందరూ లేరు ఆ ఇంట్లో. ఆ అత్త 2 కోడలే ఉన్నారు. సరే, ఇక కరువు వాళ్ళ దేశంలో ఆగిపోయిందని తెలిసి మరలా బెత్లెహేముకు ప్రయాణమైంది. బెత్లెహేముకు ప్రయాణమై తన దేశానికి వచ్చింది. మార్గ మధ్యలో పెద్ద కోడలు ఏమైందండి, వారింటికి వెళ్ళిపోయింది. చెప్తుంది, మీ ఇంటికి మీరు వెళ్ళిపోమంటే పెద్ద కోడలు మాత్రం వెళ్ళిపోయింది. చిన్న కోడలు మాత్రం ఆమె తీర్మానం, అత్త నన్ను దయచేసి అలా అనొద్దు, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని గొప్ప కమిట్మెంట్తో తమ దేశానికి వచ్చేసింది. ఓకేనా? మొత్తం మీద నయోమి పరిస్థితి ఎలా ఉందంటే, తనతో పాటు 3 పురుషులతో వెళ్ళిపోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు 3 పురుషులను కోల్పోయి ఒక స్త్రీని తెచ్చుకున్నది. అవునా కదా? 2 విధవరాలుగా ఆ బెత్లెహేం పట్టణానికి వచ్చారు. అయితే బెత్లెహేం పట్టణంలో మరల వాళ్ళ ఇంట్లో నివాసం చేస్తున్నప్పుడు ఇక ఈ రూతు అత్త 2 రోజు ఇంట్లో ఉండి తింటా ఉంటే సరిపోయిద్దామా? నడుస్తుందా? కాబట్టి భోజనం కావాలి. కాబట్టి రూత్ అన్నది, అత్త మనం ఇలా తింటా ఉంటే సరిపోదు, నేను వెళ్ళి ఏదైనా పని చేసుకొని వస్తా ఏదైనా పొలంలోనికి అంటే, అప్పుడు అత్త ఉండి సరే వెళ్ళమ్మా పని చేసుకొని రమ్మని చెప్తుంది. అప్పుడు రూత్ ఎక్కడికి వెళ్తుంది? బోయాజు పొలంలోనికి వెళ్తుంది. ఈ బోయాజు పొలంలో జరిగిన సంఘటనే ఈ మాటలు మనం. అప్పుడు అడుగుతాడు బోయాజు తన పని వాళ్ళని చూసి, ఎందుకంటే ఆ ఆస్తి ఆ భూమి అంతా బోయాజుదే. అరే ఈరోజు కొత్త ఈ చిన్నది కనపొస్తుంది, యవనస్తురాలు ఎవరు ఈమె అంటే, అప్పుడు చెప్తారు, అయ్యా ఈమె నయోమి యొక్క కోడలు. వాళ్ళు మన దేశానికి వచ్చారు కదా, ఆమె దేశాన్ని విడిచిపెట్టి, ఆ కోడలే ఈ కోడలు. ఓహో, వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ జన్మభూమిని విడిచిపెట్టి అత్త కొరకు నిజమైన కోడలుగా నిరూపించుకోవడానికి వచ్చిన కోడలు ఈమె కదా అన్నట్లుగా బోయాజు చాలా సంతోషపడి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు కొన్ని మంచి మాటలు చెప్తాడు. చూడండి అక్కడ ఏమంటాడు, 8వ వచనం. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకుంటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తలేదు, నిలకడగా ఉండుము. ఏమన్నాడు చెప్పండి? ఓ రూతు, నువ్వు ఇక్కడే ఉండు, నా పొలంలోనే ఉండు, వేరే పొలంలోనికి వద్దు, ఇక్కడే నీకు తృప్తి అయిన భోజనం కూడా పెడతాం అంటే, అప్పుడు ఆమె అంటది, ఏంటినా నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు ఈయన? అయ్యా పరదేశినైన నాయందు దయ ఉంచి ఏంటి నువ్వు చూపిస్తున్న ఈ యొక్క ప్రేమ అంటే, అప్పుడు అంటాడు బోయాజు, చూడండి 11వ వచనంలో, నీవు నీ తల్లిదండ్రులను విడిచి నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఏమంటున్నాడు చెప్పండి? అమ్మా నువ్వు చేసినంత నాకు తెలుసు, నువ్వు చెప్పకపోయినా ఆల్రెడీ నాకు మా దేశమంతా పాకిపోయింది నీ గురించి, నువ్వు ఏమేం చేసావు అదంతా నాకు తెలుసు. నువ్వు ఇశ్రాయేలు దేవుడి రెక్కల కిందికి నువ్వు వచ్చావు సురక్షితంగా ఉండడానికి. అయితే నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఏంటో చెప్పమంటారా? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అంటే, ఈమె చేసిన దానికి దేవుడు ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. ఏంటయ్యా ప్రతిఫలం అంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఏమిస్తాడంట ప్రతిఫలం? రూతు చేసిన దానికి ప్రతిఫలము అత్త ఇచ్చిందా? బోయాజు ఇచ్చాడా? ఎవరిస్తారంట ప్రతిఫలం? దేవుడు. ఏంటయ్యా ప్రతిఫలం అంటే, సంపూర్ణమైన బహుమానం. అందరు చెప్పండి అమ్మా, సంపూర్ణమైన బహుమానం. ఈరోజు మన వాక్య ధ్యానం సంపూర్ణమైన బహుమానము. అందరు చెప్పండి, ఏంటి? ఎంతమందికి కావాలి సంపూర్ణ బహుమానం? చేతులు ఎత్తండి. వీటికి మాత్రం ఆశీర్వాదాలకు, బహుమానాలకు, బంగారాలకు డింగుమని చేతుతారా? ఆజ్ఞలకు వచ్చి పని చేయండి రా అంటే ఒకళ్ళు పని చేయటంలే, చర్చి ఊడ్చండి అంటే ఒకళ్ళు రావటంలే, కానీ బహుమానాలు అంటే మాత్రం చేతులు ఎత్తుతాను. మీరు చెప్పండి ఎంతవరకు కరెక్ట్? సంపూర్ణమైన బహుమానం మీరు కోరుకోవడం తప్పులేదు, మంచిదే. సంపూర్ణమైన బహుమానం అందరికి కావాలి. అసలు సంపూర్ణమైన బహుమానం అనేది ఏంటి చెప్పండి? సంపూర్ణం అంటే ఇక పూర్తి అంటే ఇంక ఎప్పుడు చెరిగిపోని బహుమానం. సంపూర్ణ బహుమానం ఈ లోకంలో ఏందయ్యా అంటే రక్షణ. ఏంటి చెప్పండి అమ్మా?
రక్షణ సంపూర్ణమైందా, అసంపూర్ణమైందా? సంపూర్ణమైంది. ఇంకోటి సంపూర్ణమైన బహుమానం ఏంటంటే పరలోకం. పరలోకం శాశ్వతమా, అశాశ్వతమా? ఈ రెండు శాశ్వతమైనవి. ఇక మిగతావి ఏవి తీసుకొని ఈ లోకంలో సంపూర్ణమైతాయా? కాదు. సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తే ఇక లోక సంబంధమైన బహుమానాలు ఇవ్వడా దేవుడు? మనకు అన్నీ ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితములో ఇంకా ఏది అసంపూర్ణంగా ఉంది, ఇంకా ఏది సంపూర్ణం చేయబడలేదు. ఒకటి, ఈ లోకరీతి నువ్వు ఆలోచించుకో. నీ జీవితం ఇంకా అతలా కొతలాలుగా నువ్వు నలిగిపోతా ఉన్నావా? ఇంకా లేమిలో, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో కృంగిపోతా ఉన్నావా? అప్పుల్లో, నిందల్లో అల్లాడిపోతా ఉన్నావా? శ్రమలకు, రోగాలకు భరించలేక, నిందలకు, అవమానాలకు కృంగిపోతా ఉన్నావా? అయితే ఈరోజు నీ బాధలు, నీ శ్రమలు, నీ కన్నీరంతా ఏమైపోవాలండి? పూర్తి చేయబడి అవి సంపూర్ణమైపోవాలి. ఉండకూడదు నీ జీవితంలో. సంపూర్ణమైన ఆనందం నీకు కావాలి. అది ఒకటైతే, రెండోదిగా సంపూర్ణమైన రక్షణ. సంపూర్ణమైనది, ఇది ఆత్మీయ సంబంధమైనది. ఒకటి భౌతిక సంబంధమైన సంపూర్ణం వేరు, ఆత్మ సంబంధమైన సంపూర్ణం వేరు. ఆత్మ సంబంధమైన సంపూర్ణమైన బహుమానం కూడా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏదేమైనా సంపూర్ణమైన బహుమానం ఆమెకు ఊరికినే వచ్చిందా? అందుకే ఆయన అంటున్నాడు, ఎందుకు వచ్చిందంట సంపూర్ణమైన బహుమానము? 12వ వాక్యం మరలా చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము. అర్థమైందమ్మా? సంపూర్ణమైన బహుమానం అంటే ఎప్పుడు వస్తుందంట? చేసిన దానికి ప్రతిఫలము. ఈ లోకంలో నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుని పని ఇక్కడ చేయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలంటే ఆత్మీయంగా నువ్వు వాక్యంలో, ప్రార్థనలో బలపడు. సంపూర్ణమైన బహుమానం దేవుడిస్తాడు. బహుమానం కావాలనుకున్న వాళ్ళకి పని చేయండి, వద్దనుకున్న వాళ్ళు ఆగిపోండి. నాకు దేవుడిస్తాడు బహుమానం. ఆలోచించండి. నాకు అర్థమైంది ఏంటంటే, నేను అనుకున్న ప్రభా నీ పని అంతా నేను చేస్తున్నా, దేవుని పని. అందుకే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, మనుషుల మీద ఆధారపడకుండా. మీరు చేస్తే మీకు సంపూర్ణమైన బహుమానం వస్తుంది. ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటంటే సంపూర్ణమైన బహుమానం. ఏం చేసింది రూతు? బోయాజు ఆమె చరిత్ర అంతా చెప్పకుండా 3 ముక్కల్లో ఆమె జీవితాన్ని చెప్పి పడేశాడు అక్కడ. అర్థమైందా? నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును. ఆ ప్రతిఫలం ఏంటయ్యా అంటే సంపూర్ణమైన బహుమానం. ఏం చేసింది? సంపూర్ణమైన బహుమానం ఈరోజు కావాలని అందరు చేతులు ఎత్తారు కదా. ఇది కావాలంటే మీరు కూడా ఇప్పుడు చెప్తున్న ఈ సంగతుల ప్రకారం ఇలా రూతు వలె మీరు చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మీకేమిస్తాడు? సంపూర్ణమైన బహుమానం. ఆ సంపూర్ణమైన బహుమానం కావాలంటే ఏం చేయాలా? 3 మాటలు చెప్తాను. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట అక్కడ 11వ వచనం చదవండి. ఆమె ఏం చేసిందయ్యా అంటే, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఈ వచనంలో 3 సంగతులు దాగి ఉన్నాయి. బోయాజే చెప్తున్నాడు ఆమె గురించిన సాక్ష్యం. నువ్వు ఇలా చేసావు కాబట్టి దేవుడు నీకేమిస్తాడు? సంపూర్ణమైన బహుమానం. ఏం చేశాడంటే, మొదటిదిగా ఆమె ఏం చేసిందంట? తల్లిదండ్రులను విడిచిపెట్టింది. అందరు చెప్పండి ఏంటమ్మా? సంపూర్ణమైన బహుమానం కావాలంటే మొదటిదిగా తల్లిదండ్రులను విడిచిపెట్టాల. రెండవదిగా ఏం చేసిందంట ఆమె? జన్మభూమిని విడిచిపెట్టాల. మీరు ఇంకా కంగారు పడగాకండి, ఏందయ్యా తల్లిదండ్రులు విడిచిపెట్టమంటావు, నువ్వేం పాస్టర్ అనమాకండి. దానికి వివరిస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది తల్లిదండ్రులు విడిచిపెట్టడం అంటే ఏంటో చెప్తా. మూడోదిగా ఇంతకుముందు నీవు ఎరుగని జనము యొద్దకు వచ్చి, అంటే ఎరుగని జనము యొద్దకు వచ్చింది. సంపూర్ణమైన బహుమానం కావాలంటే మొదటిదిగా మనం ఏం చేయాలా? తల్లిదండ్రులను విడిచిపెట్టాలా. 2 జన్మభూమిని విడిచిపెట్టాలా. 3 ఎరుగని జనమునొద్దకు రావాలా. ఈ 3 అనుభవాల గురించి మనం నేర్చుకుంటే అప్పుడు మనకు కూడా దేవుడు ఏ బహుమానం ఇస్తాడు? అసంపూర్ణమైన బహుమానమా? సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. రండి ధ్యానం చేద్దాం. ఏంటి తల్లిదండ్రులను విడిచిపెట్టడం అంటే ఏంటి? మరలా చదువుదాం 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను విడిచి. సరే, ముందు తల్లిదండ్రుల గురించి మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా రూతు వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా ఉండింటే ఈ బహుమానం వచ్చేదా? వాళ్ళ దేశంలో ఉండింటే ఈ బహుమానం వచ్చేదా? ఈ ఆశీర్వాదం వచ్చేదా? తల్లిదండ్రులను విడిచిపెట్టింది కాబట్టి ఆమె పేరు ఎక్కడ రాయబడింది? బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇంకా సంపూర్ణమా కాదా? బైబిల్ గ్రంథములో ఆమె పేరు మీద ఒక పుస్తకం ఉందంటే ఇది సంపూర్ణమైన బహుమానమా కాదా? మన గురించి చెప్పుకోవడానికి ఏముంది? ఒకరోజున్న పేపర్లో పడుతుందా మన పేరు? పడితే ఎప్పుడు పడుతుంది? జైలుకు పోతే జైలు అప్పుడు కూడా పడుతుంది మన పేర్లు. పలానోడు హత్య చేసి జైలుకి వచ్చిండు, పలాని బజార్లు 2 జుట్లు పట్టుకొని కొడితే కూడా జైలుకి వచ్చారని పేపర్లో వస్తుంది, టీవీలో కూడా వస్తుంది. అలా కాదు, ఆ బహుమానం కాదు.
ఇదిగో ఈ వ్యక్తి మంచి అవార్డు సాధించింది, ఈ పిల్లలు స్కూల్ ఫస్ట్ వచ్చారు, అట్లా రావాల పోస్టర్లలో. ఈమె తన తల్లిదండ్రులను విడిచిపెట్టింది కాబట్టి అందుకే సంపూర్ణమైన బహుమానం ఆమెకు వచ్చింది. అంటే దాని అర్థం ఏందయ్యా అంటే, నీ తల్లిదండ్రులను తృణీకరించు, లేదంటే నీ తల్లిదండ్రులను అసహించుకోమని కాదు దాని అర్థం. రూతు తల్లిదండ్రులకు దేవుని గురించి తెలియదు, తెలుసా? ఉదాహరణకు తల్లిదండ్రులను విడిచిపెట్టడం అంటే మీ భాషలో మీకు అర్థమవుతుంది చెప్తా. పెళ్లి చేసుకునేటప్పుడు క్రైస్తవంలో మనం ఒక ప్రమాణం చేస్తాం. పురుషుని గురించి ఒక మాట చెప్తారు. స్త్రీ పురుషులు ఏమవ్వాలంట? తల్లిదండ్రులను విడిచిపెట్టి పురుషుడు స్త్రీని హత్తుకోవాలా. ఇది న్యాయమా కాదా? చదవండి ఆదికాండం 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అమ్మ అర్థమైందా? పురుషుడు ఏం చేయాలంట? పెళ్లి చేసుకునేటప్పుడు తన తల్లిని తన తండ్రిని విడిచి ఎవరిని హత్తుకోవాలంట? ఇది ధర్మం, ఇది న్యాయం, భార్యను హత్తుకోవడం. అవునా కాదా? ఏమ్మా, జీవితాంతం పురుషుడు తల్లితో ఉంటే అతని జీవితానికి విలువ ఉందా? జీవితాంతం ఒక స్త్రీ తన తల్లితో ఉంటే ఆమెకు విలువ ఉందా? అప్పుడు నీకు విలువ కాదు కదా, నువ్వు ఒక శాపగ్రస్తురాగా చూస్తారు, తెలుసా? పెళ్ళి కాకపోతే కూడా ఒక శాపం అంట. అవునా కదా? ఈమెకు పెళ్లి పెటాకులు లేని పనికిమాలినోడు రా, వీడు నాకు చెప్పేది ఏందిరా అంటాం. అవునా కదా? ఎప్పుడు నీ జీవితానికి విలువ వస్తుంది? పెళ్లి చేసుకుంటే నీకు విలువ వస్తుంది. పెళ్లి చేసుకొని అత్తగారింట్లో భర్తతో ఉంటే విలువ ఇస్తారా? అమ్మాయికి ఆ అబ్బాయికి పుట్టింట్లో ఉంటే విలువ ఇస్తారా? భర్త దగ్గర ఉంటే కదా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఒక స్త్రీకి విలువ ఉంటుందంటే, స్త్రీ తల్లిదండ్రులతో ఉంటే విలువ ఉండదు. పెళ్ళైన తర్వాత భర్తతో ఉంటే స్త్రీకి విలువ. పెళ్ళైన తర్వాత స్త్రీ తన ఇంట్లో ఉంటే విలువిస్తారా? అవసరమైతే నీ మీద నిందలు కూడా వస్తాయి. ఏమండి మా తల్లిదండ్రులే కదండి, వీళ్ళతో ఉంటే నిందలు రావడం ఏంటంటే, పెళ్ళి కాకముందు ఉండు, అంతకుముందు వేరు. నువ్వు పెళ్ళైన తర్వాత ఉన్నావంటే నిన్ను ఖచ్చితంగా లోకం అనుకుంటారు. ఏంది తేడా ఉంది, ఈ అమ్మాయి నెల అయింది సంవత్సరానికి పోలేదు అనుకుంటారా లేదా? పెళ్ళైన తర్వాత నీ జీవితానికి విలువ ఎప్పుడు వస్తుందంటే, స్త్రీ పురుషులు ఒకే చోటు ఉండాలి. గొడవలైనా, బాధలైనా, నిందలైన, అవమానమైన ఒక స్త్రీ పురుషులు ఒక చోటు ఉంటే నీ జీవితానికి విలువ. తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా నువ్వు తల్లిదండ్రులతో ఉంటే నీకు విలువ వస్తుందా? అది దాని అర్థం. పెళ్ళయింది కదా, స్త్రీ పురుషులు ఒక చోటు ఉన్నారని అమ్మ నాన్న ఎప్పుడు ఇంటికి వస్తే ముద్ద అన్నం పెట్టకూడదని అర్థం. వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదరించకూడదని అర్థం. ఆదరిస్తాం. విడిచిపెట్టడం అంటే ఏంటి దాని అర్థం? ఇక నీకు నాకు సంబంధం లేదు పోనే దాని అర్థం. అప్పటిదాకా మన ఇంటి పేరు అదైతే, ఎప్పుడైతే మనకు పెళ్ళి అవుతుందో మన ఇంటి పేరు భర్త పేరు వచ్చేస్తుంది. అవునా కదా? అందుకే పెళ్ళైనంత మాత్రం తల్లిదండ్రులు మనం పూర్తిగా విడిచిపెడుతున్నామా? వాళ్ళకి కావాల్సినంత సమకూరుస్తాం. అమ్మగారు అయితే మేము ఇక్కడ నుంచి పోయేటప్పుడు, వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు కూడా మేమే చికెన్ బిర్యానీ తీసుకుపోవాలా. ఒక్కోసారి అక్కడ ఉన్నది అనుకోండి వాళ్ళ ఇంటికాడ, ఇప్పుడు ఏదైనా బాగలేదనుకోండి పిల్లలకు ఆమెకు, ఎవరు పెట్టాలి అప్పుడు? ఇప్పుడు పుట్టింటికి వెళ్ళావు, పుట్టింటికి వెళ్ళినప్పుడు నీకు బాగలేకుంటే ఎవరు చూడాలా? మేము ఆడున్నప్పుడు కూడా నాకు బాగలేదు ఫోన్ చేయంటే నేను డబ్బులు వేస్తే కానీ హాస్పిటల్ పోరు. ఎందుకు? ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొంతమందికి పుట్టింటికి సర్దుతూ ఉంటుంటారు. ఉన్నారు ఈ బ్యాచ్, ఉన్నారా లేదా? ఆలోచించండి. అంటే దాన్ని మనం విడిచిపెట్టామా? విడిచిపెట్టడం అంటే దాని అర్థం ఏందయ్యా అంటే, అప్పటిదాకా నీది ఒక జీవితం అయితే నీ జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చాడు, అందుకు తల్లిని తండ్రిని విడిచిపెట్టి పురుషుణ్ణి హత్తుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? రూతు కూడా అదే తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఆమె జీవితానికి విలువ ఉందా? ఆమె విడిచిపెట్టి ఎవరిని హత్తుకున్నది? అత్తను హత్తుకున్నది. అది విలువైంది. అది తల్లిదండ్రులు విడిచిపెట్టడం అంటే. అంతేగాని అయ్యగారు చెప్పిండని చెప్పేసి మీ అమ్మ మీ నాన్న పోట్లాడి కత్తులతో వాళ్ళని తరిమి బయటికి ఏమాకండి. అలా చేసిన శాపం. మరలా తల్లిని తండ్రిని సన్మానించాలా, వాళ్ళను చనిపోయేంత వరకు మనం ఆదరించాలా, ప్రేమించాలా. అది వేరు, ఆ కాన్సెప్ట్ వేరు. ఈ వాక్యాన్ని పట్టుకొని మూర్ఖులు కొంతమంది వక్రీకరిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, తల్లిదండ్రులను ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడే నీకు ఆశీర్వాదం. కుమారి నీ తండ్రి ఇంటిని విడి మరువుమని లేఖనాల్లో, కీర్తన గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి పురుషుడు ఏం చేయాలంట? హత్తుకోవాలా. రెండోదిగా ఏక శరీరం అవ్వాలా. అవునా కదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘముగా మనం అందరం ఎవరమే అంటే, ఒకప్పుడు లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్న నీవు, ఒకప్పుడు లోకమే మనకు తల్లిదండ్రులు. అవునా కదా? పేకాట ఆడడానికి ఒకప్పుడు ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఎవరు? పేకాట బ్యాచ్. అవునా కదా? మందు బ్యాచ్, మందు బాబులకు ఫ్రెండ్స్ ఎవరైతారు? మందు బాబులే. అవునా కాదమ్మా? ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు లోకమే మన మీద అధికారంగా ఉన్నది. తల్లిదండ్రులు అంటే అర్థం ఏంటమ్మా? మన మీద అధికారం చేసేవాళ్ళు. అవునా కదా? ఒకప్పుడు లోకం అధికారంలో ఉన్నాం. అయితే నువ్వేం చేయాలంటే, ఆ తల్లిదండ్రులు అంటే ఆ లోకమనే, ఆ పాపమనే మోయాబు తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎవరిని హత్తుకోవాలంట?
నయోమిని అంటే బెత్లెహేముకి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభును హత్తుకోవాలి. స్త్రీ తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భర్తని ఏ విధంగా హత్తుకుంటుందో, స్త్రీ అంటే ఎవరు ఈరోజు? సంఘమా కాదా? వధువు అంటే ఎవరమ్మా? సంఘమే. సంఘము ఎవరిని ఎక్కడికి వచ్చింది? తన భర్త అయినా వరుడు ఎవరు ఇప్పుడు మనకు? యేసు ప్రభు వారు. ఆయన్ను హత్తుకోవాలి. ఇంకోటి, స్త్రీ తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఊరికే భర్తతో పాటు వచ్చి సంసారం చేయకపోతే విలువ ఉంటుందా? భర్తతో హత్తుకోవాలా. రెండోదిగా ఏక శరీరం అవ్వాలా. ఏమవ్వాలి చెప్పండి? ఆయన మనలో ఉండాలా, మనం ఆయనలో ఉండాలా. ఒకసారి యోహాను సువార్తలో ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. వారి యందు నేనును నా యందును నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. అమ్మా, ఎప్పుడు సంపూర్ణులు అవుతామంట? వారి యందు నేనును నా యందు నీవును. ఏదేమైనా నీ యందు నేను, నా యందు నీవు. ఎప్పుడైతే ఒకరి యందు ఒకరు ఉంటారో అప్పుడు ఏమవుతారంట? సంపూర్ణులుగా చేయబడతారు. అవునా కదా? సంపూర్ణులుగా ఎప్పుడు అవుతామంటే, ఒక భార్యాభర్త ఎప్పుడు సంపూర్ణంగా భార్యాభర్తలు అవుతారు? పెళ్లి చేసినంత మాత్రం భార్యాభర్తలు అయిపోతారా? లోకం దృష్టిలో అయిపోతారు. ఎప్పుడు ఒక స్త్రీ పురుషులు భార్యాభర్తలు అవుతారంటే, ఫస్ట్ వాళ్ళ పుట్టింటిని విడిచిపెట్టాలి, తల్లిదండ్రులను విడిచిపెట్టాలి. 2 భర్తతో వివాహ ప్రమాణాల్లోకి రావాలి. అప్పటికి కూడా పూర్తిగా అవ్వరు, లోకం దృష్టిలో అయిపోయినా కానీ. తర్వాత వాళ్ళకి ఏముంటుంది? పానుపు ఉంటుంది. వాళ్ళిద్దరు శారీరకంగా కలవాలా. అప్పుడు వాళ్ళు సంపూర్ణంగా ఏమవుతారు చెప్పండి? భార్యాభర్తలు అవుతారు. అంతేగాని నువ్వు సరిగా నీ భర్తతో నువ్వు హత్తుకోకపోయినా, నీ భర్తతో సరైన విధానంలో నువ్వు లేకపోయినా నువ్వు సంపూర్ణురాలంటారా? ఒకవేళ నువ్వు భర్తతో నువ్వు ఉండి కూడా మరలా తప్పుడు డైరెక్షన్లో నువ్వు సంపూర్ణదాన్ని అవుతావా? అవో, తప్పుడుగా నిన్ను గుర్తిస్తుంది. సంపూర్ణత అనేది ఎప్పుడు వస్తుందంటే, తల్లిదండ్రులు విడిచిపెట్టి భర్తను హత్తుకొని భర్తతో ఏక శరీరం అవ్వాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు సంపూర్ణమైన బహుమానం ఎప్పుడు వస్తుంది చెప్పమంటారా? ఈ లోకమనే నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి, పాపమనే సాతాను ఒకప్పుడు మనకు జనకుడు, సాతాను ఒకప్పుడు మనకు తండ్రి, వాడిని పూర్తిగా విడిచిపెట్టి, లోకాశలను విడిచిపెట్టి పూర్తిగా ప్రభును హత్తుకుంటే, ప్రభుతో ఏకమైపోతే అప్పుడు నీకేమొస్తుంది చెప్పండి? సంపూర్ణమైన బహుమానం. అది ఒక అర్థమైతే, తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టడం అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, దేవుని కంటే ఎక్కువగా దేనిని కూడా నువ్వు ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని నువ్వు ప్రేమించినా సరే నువ్వు సంపూర్ణమైన బహుమానం పొందుకోలేవు. ఇప్పుడు గమనించండి, రూతు ఇక్కడ దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులను విడిచిపెట్టడం అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించింది. ఇప్పుడు ఉదాహరణకు రూతు యొక్క తల్లిదండ్రులు మరలా ఏదో ఒక రోజు తమ కూతురే చూడాలనిపించి ఆ మోయాబు దేశంని విడిచిపెట్టి వాళ్ళు కూడా రూతు దగ్గరికి వచ్చిండు అనుకోండి, ఎక్కడికి? బెత్లెహేముకో. నేను నిన్ను విడిచిపెట్టాను, వెళ్ళిపో, పనికి మాలిందని అంటారా వాళ్ళ నాన్న, అమ్మ నాన్న? అనదు కదా. మాట్లాడుతుంది, మళ్ళీ వాళ్ళని ప్రేమిస్తుంది, వాళ్ళని చేరదీస్తుంది, వాళ్ళకు అన్నం పెడుతుంది, అవసరమైతే కొద్ది సమయం కలిసే ఉంటుంది. విడిచిపెట్టడం అంటే ఏంటి అక్కడ? ఎందుకంటే అత్త దూరం అయిపోతుంది, బెత్లెహేముకు దూరం అయిపోకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చింది. అంతేగాని పూర్తిగా వాళ్ళని అసహించుకొని వాళ్ళని దూరం చేయమనా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన బహుమానం నీకు కావాలంటే క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తును హత్తుకొని జీవిస్తే, క్రీస్తుతో ఏకమైపోతే, క్రీస్తులో ఒకరినొకరుగా యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తేనే మనకు సంపూర్ణమైన బహుమానం. సంపూర్ణమైన బహుమానం కావాలంటే తల్లిదండ్రులను విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలా. నీ తల్లిదండ్రులు సరైన మార్గంలో లేకపోతే వాళ్ళ మార్గం నువ్వు ఎలా నడుస్తావు? నీ తల్లిదండ్రులకు సరైన దేవుడు పరిచయం లేకపోతే నువ్వు ఎలా వాళ్ళని ఆరాధిస్తావు? కాబట్టి సంపూర్ణమైన బహుమానం ఎప్పుడు వస్తుంది చెప్పండి? తల్లిదండ్రులను విడిచిపెట్టాలి. అది దాని అర్థం, ఆత్మీయ అర్థం. ఓకేనా? రెండోదిగా ఆమె ఏం చేసింది చెప్పండి? నీ జన్మభూమిని విడిచిపెట్టి ఏం చేసిందంట? జన్మభూమిని విడిచి. కాబట్టి రెండవదిగా సంపూర్ణమైన బహుమానం కావాలంటే ఏం చేయాలి చెప్పండి? జన్మభూమిని విడిచిపెట్టాలి. ఇది రెండో మాట. ఏం చేయాలి చెప్పండి? విడిచిపెడతారా జన్మభూమిని? ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. జన్మభూమి అంటే మనం పుట్టిన దేశాన్ని. అమ్మా, మీరు ఇక్కడ నుంచి తమిళనాడు పోయి ఉండమంటే ఉంటారా? అసలు ఉండలేరు. ఉన్న మనసంతా ఇక్కడే లాగుతుంది, మరలా ఇక్కడికే రావాలనిపిస్తుంది, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. జన్మభూమిని విడిచిపెట్టి. దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన బహుమానం కావాలంటే జన్మభూమిని విడిచిపెట్టాలి. అంటే మొదటిదిగా దాని అర్థం ఏందయ్యా అంటే, గుర్తుపెట్టుకోండి, మనము మొదట ఏ జన్మ ఉన్నామో ఆ జన్మలో నువ్వు ఉంటే నీకు సంపూర్ణమైన బహుమానం రాదు. వస్తుందా? మనిషికి ఎన్ని జన్మలు ఉన్నాయి చెప్పండి? ఒకటేమో తల్లి గర్భం నుంచి రావడం ద్వారా మొదటి జన్మ, రెండవ జన్మ క్రొత్త జన్మ అంటాడు. ఎవరితో అంటాడు ఈ మాటలు? నికోదేముతో అంటాడు. చదవండి ఒకసారి ఆ మాటలు.
యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంట చెప్పండి? ఒకడు ఎలా జన్మించాలంట? క్రొత్తగా జన్మిస్తే. అంటే నువ్వు తల్లి గర్భంలో పుట్టావు చూడు, ఆ జన్మ కాదు ఇక్కడ. అమ్మ, ఇప్పుడు బాప్సం తీసుకునే వాళ్ళకి ముఖ్యంగా ఈ మాట ఉపయోగపడుతుంది. బాప్సం ఎందుకు తీసుకోవాలో ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కసారి జన్మిస్తే మనకు 2 మరణాలు ఉన్నాయి. 2 సార్లు జన్మిస్తే ఒక్క మరణమే ఉంటుంది. అర్థమైంది నా మాట? ఒక్కసారే నువ్వు జన్మిస్తే నీకు ఎన్ని మరణాలు ఉంటాయి? 2 మరణాలు. 2 సార్లు నువ్వు జన్మిస్తే ఒక్క మరణమే ఉంటుంది. కాబట్టి ఎన్నిసార్లు జన్మించాలి మనము? 2 సార్లు. ఒక్కసారి అంటే తల్లి గర్భంలో నువ్వు పుట్టి బయటకు వచ్చినావు అనుకో, ఖచ్చితంగా ఈ లోకంలో ఏదో ఒకరు చచ్చిపోతావు. అది మొదటి మరణం. 2వ మరణం నరకాగ్ని, యుగ యుగాలు కాలే అగ్నిగుండం. ఇది 2వ మరణం. అది తప్పించుకోవాలంటే నువ్వు ఇక్కడ తల్లి గర్భం నుంచి వచ్చిన ఆ జన్మ సరిపోదు, 2వసారి జన్మించాలా. అది మరలా జన్మ అంటారు. అది యేసుక్రీస్తులో జన్మించాలా. అందుకే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే నీ జన్మభూమిని, నువ్వు పుట్టిన మొదటి జన్మ కాదు ఇక్కడ కావాల్సింది. నీకు క్రొత్త జన్మ, క్రొత్త భూమి, క్రొత్త జీవితం నీకు వస్తేనే నీకు మరలా సంపూర్ణమైన బహుమానం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో విషయం చెప్పమంటారా? జన్మభూమిని ఎందుకు విడిచిపెట్టిందంటే, జన్మభూమి అంటే ఏంటి? ఆమె జన్మభూమి మోయాబు. మోయాబులో ఏముంది చెప్పండి? మోయాబులో ఏముంది? పాపం ఉంది. చదవండి సంఖ్యాకాండం 25:1-2. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాన్లతో వ్యభిచారము చేయసాగిరి. మోయాబురాన్లతో ఏం చేశారంట? అంటే మోయాబు దేశంలో ఏముంది? వ్యభిచారం ఉంది. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవనంపగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అంటే మోయాబు దేశంలో ఏముంది? విగ్రహారాధన ఉంది. అర్థమైందా? అంటే ఇప్పుడు రూతు అదే మోయాబులో ఉండింటే ఎలా ఉండేది చెప్పండి? ఎలాగూ పెళ్ళి అయిపోయింది, భర్త కూడా చచ్చిపోయాడు కదా, ఖచ్చితంగా ఈమె జీవితం ఏమైపోయింది? మరలా ఏదో ఒక పురుషునితో వెళ్ళిపోయేది, తమ జీవితం అపవిత్రం అయిపోయింది. అవునా కాదా? అంతేకాదు మోయాబులో విగ్రహారాధన ఉంది. అదే పాపపు విగ్రహారాధనకు బానిసగా మారిపోయేది. అందుకే జన్మభూమిని విడిచిపెట్టాల. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీ తల్లి ద్వారా నువ్వు జన్మించి లోకానికి వస్తే నువ్వు ఇంకా పాపిగానే ఉంటావు, కానీ నువ్వు పరిశుద్ధురాలుగా నువ్వు మార్చబడవు. నీకు సంపూర్ణమైన బహుమానం కావాలంటే నీ జన్మభూమిని, నీ ఆచారాలను, నీ లోకంలో ఉన్న ఈ పాపాన్ని నువ్వు చంపేసి క్రొత్త జన్మ, క్రొత్త భూమి నీకు కావాలా. అర్థమవుతుందా? క్రొత్త భూమి, క్రొత్త జీవితం నీకు కావాలా. అప్పుడు నీకేమొస్తుంది చెప్పండి? సంపూర్ణమైన బహుమానం. అది బాప్తిసం అంటే. బాప్తిసం అంటే ఏంటో తెలుసునా? క్రొత్త జన్మ అని అర్థమవుతుందా? బాప్తిసం అంటే అంతకుముందున్న జీవితం పోవాలా, అంతకుమున్న పాపపు అలవాట్లు విడిచిపెట్టాలా, ఆ తలంపులు, ఆ ఆచారాలు, లోక సంబంధమైన ఆచారాలన్నీ సమాధి చేయబడాలా. ఒక క్రొత్త జీవితం, నూతన జన్మ కావాలా. ఈ నూతన జన్మ అక్కడ నికోదేముతో చెబుతూ ఒక మాట అంటాడు చూడండి. యోహాను సువార్త మరలా ఒకసారి చదవండి. యోహాను సువార్త 3:6 5-6 చదవండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. అర్థమైందా? కొత్త జన్మ అంటే, కొత్త భూమి అంటే ఏంటో చెప్పమంటారా? నీ జన్మభూమిని విడిచిపెట్టి ఇక్కడికి రావాలంటే కొత్త జన్మ, కొత్త భూమి రావాలా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను. నీటి మూలంగా జన్మించాలా. రెండోది అది బాప్తిసం అంటే. ఈరోజు బాప్తిసం అంటే చాలామంది నీటి మూలంగానే జన్మిస్తున్నారు, కానీ అక్కడ ఏమి లేదు చెప్పండి? ఆత్మ లేదు, లోతైన రక్షణ లేదు. నీటి మూలంగా జన్మిస్తే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడవు. నీటి మూలముగాను ఆత్మ మూలముగా ఆత్మీయంగా నువ్వు ప్రభులోనికి రావాలా. నీ పాత అలవాట్లన్నీ చచ్చిపోవాలా, నీలో క్రొత్త జీవితం రావాలా, క్రొత్తగా క్రీస్తుని ఎరగాల, క్రొత్త ఆరాధన రావాలా. 6వ వచనం చదవండి. శరీర మూలముగా జన్మించినది శరీరము. అమ్మ చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు చాలా బాగా అర్థం చేసుకోండి. శరీర మూలముగా జన్మించింది ఏమవుతుందంట అంటే, మొట్టమొదట తల్లి గర్భం ద్వారా మనం వచ్చినట్టు శరీరం అయిందా, ఆత్మ సంబంధమైందా? అంటే నువ్వు శరీర మూలంగా జన్మించినావు కాబట్టి నువ్వు శరీరమే అవుతావు. తర్వాత ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. అది ఆత్మ మూలంగా జన్మించడం అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ద్వారా జన్మించాలి. అవునా కదా? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక మనము కూడా ఆ దేవుని ద్వారా జన్మిస్తే మనము కూడా దేవుని ఆత్మతో నింపబడతాము. అప్పుడు నీకు ఏ బహుమానం వస్తుంది చెప్పండి? సంపూర్ణమైన బహుమానం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇంకా మరలా జన్మించకుండా లోకంలోనే తల్లి గర్భం ద్వారా వచ్చిన అదే జన్మలో ఉన్నావా? మీ అమ్మ నిన్ను కన్నది, అంతవరకు ఆగిపోయావా? మరి యేసుక్రీస్తులో ఎప్పుడు నువ్వు జన్మిస్తావు? యేసుక్రీస్తులో ఎప్పుడు నీ జీవితం మార్చబడుతుంది? యేసుక్రీస్తులో ఎప్పుడు నువ్వు కొత్తదిగా చేయబడతావు? ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. నికోదేముతో యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడడు.
ఇప్పుడు రూతు తన జన్మభూమిని విడిచిపెట్టిందంటే అర్థం ఏంటి? మొట్టమొదట జన్మనే కాదు, ఆమె రెండోసారి కూడా జన్మించింది. అవునా కాదా? యేసుక్రీస్తుని తెలుసుకొని, అందుకే కదా నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. దేవుని బిడ్డలారా, రూతు తన పాత జీవితాన్ని విడిచిపెట్టింది, మోయాబు అనుభవాన్ని విడిచిపెట్టింది, మోయాబు ఆచారాలను విడిచిపెట్టింది. నీ జన్మభూమిని విడిచిపెట్టమంటే కొంతమంది పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ ఆచారాలు విడిచిపెట్టరు. భయంకరమైన ఆచారాలు చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తుంది. క్రైస్తవులుగా ఉంటూ నాకు కోపం వచ్చేది అక్కడే. మేము భలే భక్తి పరులమని చేస్తారు, పెద్ద సంఘం, మరలా సంఘ పెద్దలు, పెద్ద అయ్యగారు, గురువులు, కానీ ఆచారాల దగ్గర భ్రష్టులైపోతారు. ఆచారాలను ఖండించలేని స్థితిలో ఉన్న నీవు ఏం విశ్వాసం అవుతావు? నువ్వు ఎలా కొత్తగా జన్మిస్తావు? రూత్ ఏం చేసింది? అదే ఆచారాలు ఉన్నదా? మోయాబు ఆచారాలను విడిచిపెట్టింది, మోయాబులో ఉన్న ఆ బలులు మానేసింది, మోయాబులో ఉన్న ఆ పాపపు ఆలోచనలు మానేసింది, మోయాబులో ఉన్న విగ్రహారాధన విడిచిపెట్టింది, ఆ లోక సంబంధమైన తుచ్చమైన అలవాట్లు విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చెప్పమన్నమ్మా? ఈమె కొత్తగా జన్మించిన అనుభవానికి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇది మరలా జన్మించడం అంటే. నీకుందా? మరలా జన్మించావా? ఇంకా లోకపు ఆశల్లోనే ఉన్నావా? అప్పుడు మనకి ఏ బహుమానం వస్తుందమ్మా? సంపూర్ణమైన బహుమానం. కాబట్టి సంపూర్ణమైన బహుమానం రావాలంటే మన జన్మభూమిని మనము విడిచిపెట్టాలా. కొంతమంది మేము పుట్టుకతోనే క్రైస్తవులం అని చెప్పుకుంటారు, అవునా కదా? దానివల్ల ఉపయోగం ఉండదు. కొంతమంది పుట్టగానే బైబిల్లో ఉన్న పేరు పెడతారు, దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. ఆ పాత శరీరం, ఆ పాత జీవితం గతించిపోవాలా. ఆ పాపపు అలవాట్లన్నీ, గతంలో ఉన్న ఆచారాలన్నీ మానేసేయాలా. క్రీస్తులో మన జన్మభూమిని విడిచిపెడితే, అంటే మన ఆచారాలు, మన ఆలోచనలు, మన పద్ధతులు అన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తులో క్రొత్త పద్ధతిలోకి రావాలి. ఇప్పుడు ఈమె ఆచారాలు ఆగిపోయినట్ట కదా? మోయాబు ఆచారాలు, ఇశ్రాయేల్ ఆచారాలు ఒకటేనా? వారి యొక్క ఆరాధన, వీరి యొక్క ఆరాధన ఒకటేనా? వారి యొక్క పరిశుద్ధత, వీరి పరిశుద్ధత ఒకటేనా? వేరు. అవన్నీ విడిచిపెట్టింది. అంటే జన్మభూమిని విడిచిపెట్టడం అంటే అది, ప్రియ దేవుని బిడ్డలారా. అంతేగాని భారతదేశాన్ని విడిచిపెట్టి పొమ్మని కాదు, నందిగామని విడిచిపెట్టి పొమ్మని కాదు. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్తగా నువ్వు జన్మిస్తే అప్పుడు నీకేమొస్తుంది చెప్పండి? సంపూర్ణమైన బహుమానం. చెప్పండి అమ్మ, సంపూర్ణమైన బహుమానం ఎలా వస్తుంది? ఎలా వచ్చింది ఆమెకు? ఒకటి, తల్లిదండ్రులను విడిచిపెట్టాలా. రెండోది, జన్మభూమిని విడిచిపెట్టాలా. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను, రండి. అదే రూతు గ్రంథం చదవండమ్మా, 2వ అధ్యాయం 11వ వచనం. ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు నీవు వచ్చితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వచ్చిందంట ఆమె? ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు. అవునా కదా? ఇంతకుముందు తెలుసా ఇశ్రాయేల్ జనం ఆమెకు? ఇంతకుముందు తెలుసా ఇక్కడ ఉన్న ఈ పరిపాలన తెలుసా? వీరి ధర్మశాస్త్రం తెలుసా ఆమెకు? తెలియదు. అంటే ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. చాలామంది ఎలా ఉన్నారంటే బాప్తిసం తీసుకొని ఇంకా క్రొత్త జనం ఉండదు, అంతకుముందు ఏ జీవితం ఉంటుందో అదే జీవితం. ఈమె అక్కడి నుంచి ఇక్కడికి రావడమే కాదు, ఆ జనాన్ని మర్చిపోయింది. క్రొత్త జనము, క్రొత్త అలవాట్లు వచ్చినాయి. గతంలో నీ జనం ఎవరు? నీ సహవాసం ఎవరు? ఇప్పుడు మారు మనసు పొందకముందు ఎవరితో సహవాసం చేశావో, మారు మనసు పొందినాక కూడా వాళ్ళతోనే సహవాసం చేస్తే నీకు సంపూర్ణమైన బహుమానం వస్తుందా? అంతకుముందు నీ స్నేహం ఏంటి? అంతకుముందు నీ అలవాట్లు ఏంటి? ఇప్పుడు నీ జనం ఏంటి? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసునా? మనది ఏ జనము? ఒకసారి ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? అంటే ఈ జనం ఏ జనం చెప్పండి? దేవుడు సమీపముగా ఉన్న జనం. ఇశ్రాయేల్ ప్రజలకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుళ్ళు ఎవరికైనా సమీపంగా ఉన్నారా? ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం వచ్చినప్పుడు దేవుని ప్రార్థన చేస్తే ఆలకించాడా లేదా? గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే పాయలైపోయిందా లేదా? అంటే దేవుడు సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? కొంతమంది అంటారు, ఎక్కడున్నావయ్యా, ఎక్కడ దాక్కున్నావయ్యా, ఏ కొండల మీద ఉన్నావయ్యా, ఎప్పుడు వస్తావని పాటలు పాడతారా లేదా? అది కాదు మన పాట. మన పాట ఏంటి? ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గతంలో నువ్వు ఉన్న జనము ఎలాంటి జనమో తెలుసునా? నువ్వు పిలిచినా పలకని జనం అవి. అలాంటి ఆరాధనలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వు వచ్చిన జనం ఏంటో తెలుసునా? సమీపముగా, దేవుడు సమీపంగా ఉన్న జనం. మనందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? అంటే నువ్వు ఎక్కడికి వచ్చి సంఘము. ఇదే దేన్ని చూపిస్తుంది చెప్పండి? సంఘము. ఇక్కడ సమీపంగా ఉన్నాడు దేవుడు. ఒకసారి యేసు ప్రభువును నువ్వు ఎరిగిన తర్వాత, ఆయనలోనికి వచ్చిన తర్వాత ఆయన నీకు దూరంగా ఉండే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలకు సమీపంగా ఉన్నట్టుగా మరి ఏ జనమునకు ఏ దేవుడైనా సమీపంగా ఉన్నాడా? లేడు. మనకు సమీపముగా ఉన్న దేవుడు ఆయన. అలాంటి జనం మంది. ఇంకా
ఇంకో చోటు ఉంటుంది స్వకీయ జనం. ఏంటి చెప్పండి? అంటే విచిత్రమైన దేవుడు, అంటే విచిత్రమైన పనులు చేసే దేవుడు. అవునా కదా? మన దేవుడు చేసినట్టు కార్యాలు ఎవరైనా చేస్తారా? ఎవరు చేయలేరు. ఇంకొక మాట చెప్పమంటారా? మనది ఏ జనమో? మన టైటిల్ ఏంటి చెప్పండి? వాక్యం పైన వాక్యం 1 పేతురు 2:9. ఏ జనం చెప్పండి? మంది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధ జనములోనికి నువ్వు వస్తే నీకు అప్పుడు ఏ బహుమానం ఇస్తాడు? సంపూర్ణ బహుమానం. మనది ఏ జనం చెప్పండి? పరిశుద్ధ జనం. మీరు పరిశుద్ధ జనమునై ఉన్నారు. ఏ జనమై ఉన్నా మనము? ఒకప్పుడు లేదు ఈ పరిశుద్ధత, మోయాబులో లేదు ఈ పరిశుద్ధత. నువ్వు ఎక్కడికి వచ్చావంటే, కుమారి రూతు, నువ్వు ఎక్కడికి వచ్చావంటే, నువ్వు ఎరుగని జనం అంటే అది పరిశుద్ధ జనము. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? ఇంకా నువ్వు ఎరిగి ఉన్న గతంలో ఉన్న అదే జనంతో నువ్వు సహవాసం చేస్తున్నావా? అదే జనములో, అదే అపవిశుద్ధమైన జీవితంలో, అదే అపవిత్రమైన జీవితంలో నలిగిపోతున్నావా లోకాశల్లో? లేకుంటే నువ్వు ఎర్రగని ఈ పరిశుద్ధ జనము దగ్గరికి వచ్చావా? అందరికీ తెలుసా అండి ఇది పరిశుద్ధత అంటే? పరిశుద్ధత అంటే ఏంటి? ఈ లోకంలో చాలామంది పుణ్యకార్యాలు, దానాలు ధర్మాలు చేస్తే అది పరిశుద్ధత అనుకుంటారు. అవునా కాదా? అదే పరిశుద్ధత? యేసుక్రీస్తు రక్తంలో కడగబడమే నిజమైన పరిశుద్ధత. యేసు ప్రభును హృదయంలో అంగీకరించడమే నిజమైన పరిశుద్ధత. లోకంలో ఉన్న వాళ్ళకు పరిశుద్ధత అంటే తెలియదు, నీతి అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు. ఈరోజు పరిశుద్ధత అంటే ఎవరికి తెలుసు చెప్పండి? హోలీ సొసైటీ సంఘ బిడ్డలారా, నువ్వు పరిశుద్ధత అంటే ఏంటో నీకు తెలుసు. మనము ఎవరమో చెప్పండి? మీరందరూ అడిగితే మనము అమ్మ మీరు ఎవరంటే ఏమని చెప్పాలా? మేము పరిశుద్ధ జనాంగం అని చెప్పాలి. ఆ జనాంగం అంటే నువ్వు ఆ విధంగా జీవించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి రావాలంటే మనము ఎరుగని జనం, ఇంతకు ముందు ఎప్పుడు తెలియని జనం. ఇదే పరిశుద్ధ జనం. ఇంతకుముందు ఉందా ఇది? ఇంతకుముందు గతంలో మీకు ఈ వాక్యం ఉన్నదా? ఈ క్రమం ఉన్నదా? తిరుపతిలో అన్న మీకున్నది ఇంతకుముందు ఈ జనము, ఈ వాక్యం, ఈ అనుభవం ఉందా? లేదు. అంటే నువ్వు ఎరగని జనం దగ్గరకు వచ్చావు. కళావతి అమ్మగారు మీకున్నది ఇంతకుముందు ఈ అనుభవం? లేదు. అంటే నువ్వు ఎరగని జనం, ఇదే పరిశుద్ధ జనం. ఇక్కడున్న మీరు మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఇదే అనుభవం ఇంతకుముందు మీలో ఉంటే అక్కడే ఉండండి, ఇబ్బంది ఏం లేదు. ఆ అనుభవం లేకపోతే మీరు రండి, నువ్వు ఎర్రగని దాని దగ్గరికి రండి. ఇది క్రొత్త జీవితం, ఇది పరిశుద్ధ జీవితం. ఇది పాపం ఖండిస్తుంది. ఇక్కడ దేవుని వాక్యం పాపాన్ని ఖండిస్తుంది, పరిశుద్ధతను కోరుకుంటుంది. ఇక్కడ ఈ క్రమం, ఈ అనుభవం ఈ హోలీ సొసైటీలో నీకు దొరుకుతుందని విశ్వసిస్తే అప్పుడు నీకు ఏ బహుమానం వస్తుంది చెప్పండి? సంపూర్ణమైన బహుమానం వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వడానికే దేవుడు సంపూర్ణుడా అసంపూర్ణుడా? సంపూర్ణుడైన దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి తన పని అంతటా అక్కడ రాయబడిన మాట ఏంటంటే సంపూర్ణంగా ముగించాడనుందా, కొంచెమే ముగించాడనుందా? యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మనకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వడం కోసమై, సంపూర్ణుడైన ఆ దేవుడు, పరిపూర్ణుడైన ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి తను చేయాల్సిందంతా చేశాడు. తను ఏమేమి నెరవేర్చాలనుకున్నా అవన్నీ చేశాడు. సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి, సంపూర్ణంగా ప్రాణం పెట్టాడా? కొంచెమే ప్రాణం పెట్టాడా? సంపూర్ణంగా నీ కొరకు నా కొరకు తన రక్తమంతా ధారపోసి సంపూర్ణంగా మన కొరకు చనిపోయి తన్ను తాను సమర్పించుకొని తాను వచ్చిన పని చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని నీ కొరకు నా కొరకు లేపబడ్డాడు. ఆయన పరమునకు ఆరోహణమయ్యాడు. ఆ సంపూర్ణుడైన దేవుడు మరలా నీ కొరకు రాబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన బహుమానం నీకు కావాలంటే సంపూర్ణమైన దేవుని మాటలు వినండి. సంపూర్ణుడైన యేసు ప్రభుని మీరు ఎరగండి. యేసుక్రీస్తుని మీ సొంత రక్షణగా మీరు అంగీకరించండి. కాబట్టి సంపూర్ణమైన బహుమానం కావాలంటే మొదటిదిగా తల్లిదండ్రులను విడిచిపెట్టిన అనుభవంలో ఉండాలా. రెండోది జన్మభూమిని విడిచిపెట్టిన అనుభవంలో ఉండాలా. మూడోది ఎర్రగని జనము యొద్దకు, పరిశుద్ధ జనము యొద్దకు వచ్చిన అనుభవంలో ఉండాలా. ఈ 3 అనుభవాలు నీలో ఉంటే తప్పకుండా ఆయన సిలువలో మనం చూస్తే ఈ 3 అనుభవాలకు మనం వస్తాం. ఆ విధంగా ఉంటే తప్పకుండా మనకేమొస్తుంది చెప్పండి అమ్మా? సంపూర్ణమైన బహుమానం. ఈ బహుమానం మీరు అందరూ పొందుకోవాలని రూతు వలె అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.